నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో సాయి సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదకులు సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రతి వారం సాయి సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరారు. కరోనా కన్నా ముందు సంవత్సరంన్నర సాయి సంకీర్తన నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో ఇది 9వ వారము. మరి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, మరి ఆ భగవంతుడు ఎల్లవేళలా మనల్ని అష్టైశ్వర్యాలచే ఆయురారోగ్యాలచే మరి మనల్ని ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు మనము ఆ భగవన్ నామస్మరణ చేసినప్పుడే మరి ప్రతిరోజు మనం ఆలయానికి వెళ్ళి ఆ భగవంతుడిని దర్శించుకుంటే ఆ భగవంతుడు ప్రతిరోజు మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ, మరి ఇది కలియుగం. ఈ కలియుగంలో భగవంతుణ్ణే విమర్శించే కొందరు ఈ కలియుగంలో పుట్టుకొని వస్తున్నారు. నాకు అసలు నేను ఇప్పుడు ఈ బాబా పారాయణ ఇంట్లో వెళ్ళించుకుంటాను అనుకోలేదు. అనుకోకుండా పరిచయం అయిపోయి 9వ వారం నేను చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా బాబా పారాయణాన్ని ప్రతి ఇళ్లలో చేసుకోవాలని సాయి పాడిన ఇంట్లో తృప్తి నాకు ఏదైనా సాయి దగ్గర సాయి అని చెప్పుకుంటా. ఆయన సాయి అంటే మరి ఓయి అంటాడు ఏమో కానీ నా ప్రాబ్లమ్స్ మాత్రము ఎంత తొందరగా అనుకుంటే అంత తొందరగా నెరవేరితే నేను ఏ దేవుడి దగ్గర, ఏ చుట్టాల దగ్గర, ఏ బంధువుల దగ్గర చెప్పని విషయాలన్నీ ఆ సాయినాథుడి దగ్గర చెప్పుకుంటాను. అందరినీ నమ్మినట్టే నేను సాయిని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. గత కరోనా కన్నా ముందు సంవత్సరంన్నర